Hi, welcome to Chandralogics 7, the YouTube channel for competitive exams. So in this video, we are going to see the current affairs regarding January 8th, 2026. So ఈ వీడియోలో మనం January 8th current affairs ఒకసారి చూద్దాం. So the first current affair, India became the largest producer of rice in the world, surpassing China. సో ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ద వరల్డ్, చైనాని క్రాస్ చేసిందనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కరెంట్ అఫైర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. అస్సాం బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద 8th పే కమిషన్. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 8th పే కమిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో శాలరీస్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ హైక్స్ అవుతాయి కదా, సో దాన్ని 8th పే కమిషన్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ హైక్ చేసింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్గా అస్సాం నిల్చునింది. సో అస్సాం ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ 8th పే కమిషన్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. January 6th is celebrated as World Day of War Orphans. సో ఈ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ అనేది January 6th ఎవ్రీ ఇయర్ చేస్తారు. సో మూవింగ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, రేర్ ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగిల్ స్పాటెడ్ ఇన్ ముదుమలై టైగర్ రిజర్వ్. సో ఒక రేర్ స్పీసీస్ అయిన ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగల్ అనేది ముదుమలై టైగర్ రిజర్వ్లో కనిపించింది. సో మూవింగ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డిక్లేర్డ్ 2026 యాజ్ ద ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్ అండ్ పాస్ట్రోలిట్స్. సో యునైటెడ్ నేషన్స్ ప్రతి ఇయర్ని ఒక్కొక్క ఇయర్గా డిక్లేర్ చేస్తుంది. సో దిస్ ఇయర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్ట్రోలిట్స్.